నీకు రావాల్సిన డబ్బు ఈ దండ. ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా, వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బయటికి వెళ్ళాక నేను మర్చిపోవు కదా. చా, అవేం మాటలరా, నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఆ, నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే, అలాగే. కలిసే ఉందాం. ఉంటాను రా. ఆ. అన్నా, రామబాబు ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా? లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు. అన్నా, అయితే నేను కూడా పందెం కోడినేనా అన్నా? ఒరే రాంబాబు, ఎందుకురా భయపడతావు? ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మెవరకుందిరా? నువ్వు అలాగే చెప్పు. ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు, దోలు తీరిపోద్దు. అన్నా, వర్షంలో సాంగే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్నా. ఆ వర్షం బాగా కురుస్తున్నాయి. బెజవాడలో నువ్వే పెద్దోడు అనుకుంటే నిన్ను తనటాకొచ్చి నీ చిన్నోడు ఎవరన్నా? వర్షం బాగా కురుస్తున్నాయి. అందుకే పారిపోదామని చెప్పాను. నా మాట విన్నావా నువ్వు? ఎవర్రా వాడు? యమునా, యమునా, ఏంటమ్మా ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీద సర్దు. నేను ఆఫీస్కి వెళ్ళే టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి? నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు, ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తావే? ఆడదాన్ని నాకే భయపడుతున్నావు, మరి దొంగని రౌడీని ఎలా పట్టుకుంటావురా? మరి దయ్యాల్ని భూతల్ని దగ్గర నుంచి చూస్తే చంటి పిల్లలు కూడా భయపడతారమ్మా. చూడదునా, ఏంటండి మీరు చిన్నపిల్లలాగా? ఏంటమ్మా, ఏం జరిగింది? చూడు నాన్న, ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు. ఎవరన్నా బంగారానికి పనులు చెప్తుంది? వద్దమ్మా, ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు. పొద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు, ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా. చూడు తాతయ్య, ఎవరో బెల్ కొడుతున్నారు చూడమ్మా. ఏంటి తాతయ్య నువ్వు కూడాను? కొంచెం చూడమ్మా. అబ్బా, ఎవరు కావాలండి? ఏమన్నా? ఎవరమ్మా అది? ఎవరమ్మా? నానా, జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యాను నాన్న. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చిన్న మళ్ళీ ఎందుకు వచ్చావరా?
సచ్చావా బతికవా చూడటానికి వచ్చావా? బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా? తాతయ్య రే ఎవడ్రా నీ తాతయ్య? రే వాడిని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్తున్నాడు కదరా, వెళ్ళిపో. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నాన్న? ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య. రా. చూడరా, ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు. నువ్వు కూడా కనబడి రైలుకి ఎక్కడికైనా పోయి బతుకురా. మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు. నాన్న, మీ అందరినీ చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆశతో వచ్చాను నాన్న. నేను ఆస్తులు కూడా పెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను రా. ఆ మధ్య నీలాంటి వాడికి చోట్లేదు. ఓ అలా అనొద్దు నాన్న. నేను ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న. రేయ్, జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో. అదే నువ్వు మాకు చేసే సహాయం. ఏంటన్నా ఇది? బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లల పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా? అన్నా, నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా? ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను. రేయ్ వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండి రా. వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు. మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న?